హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చిరుజల్లు. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రైలు కదలటానికి ఇంకా టైం ఉంది. నేను నా బెర్త్ నెంబర్ చూసుకొని నా సూట్ కేసు పక్కన పెట్టి సావధానంగా కంపార్ట్మెంట్ని పరికించాను. ప్రయాణికులు అంతగా లేరు. నాది అప్పర్ బెర్త్ కావటం వలన అందరినీ పరిశీలించడానికి అనువుగా ఉంది. వృత్తిరీత్యా ప్రయాణాలు తప్పనిసరి. ప్రయాణాల్లో నాతో ప్రయాణించే వారిని గమనిస్తూ వారి వారి మాటల ద్వారా నా కథా వస్తువు దొరికితే దానికి నా కల్పన కాస్త జోడించే కథలు అల్లడం నా ప్రవృత్తి. కానీ ఈరోజు ఎవరూ దొరకలేదు. నేను కాస్త నిరాశగా బెర్తుపై వాలి పుస్తకం తెరిచాను. మరి కాసేపటిలో అపురూపమైన సంఘటన జరుగుతుందని, దానికి నేను ప్రత్యక్ష సాక్షిని అవుతానని అనుకోలేదు. ఎవరివో మాటలు విని పుస్తకంలో నుంచి తల తిప్పి చూసా. అమ్మాయి కాబోలు తల్లికి జాగ్రత్తలు చెప్తూ ఉంది. అమ్మా, జాగ్రత్త, మేలుకొని ఉండకు. ప్రయాణం హడావుడిలో నువ్వు భోజనం చెయ్యలేదు. బ్యాగ్లో పళ్ళు పెట్టాను, తిను. తెల్లారే అన్నయ్య వస్తాడు నిన్ను రిసీవ్ చేసుకోవడానికి అంటూ ఇంకా ఏవేవో అమ్మాయి చెబుతూ ఉంది. వాళ్ళమ్మ నవ్వుతూ, పర్వాలేదమ్మా, ఈ ప్రయాణాలు నాకు అలవాటేగా. నువ్వు కంగారు పడకు చిట్టి తల్లి, నువ్వు వెళ్ళు అంది అనునయంగా. సరే వెడుతున్నా అంటూ మరీ జాగ్రత్తలు చెబుతూ విడవలేనట్టు చూస్తూ వెళ్ళింది. నా అలవాటు ప్రకారం ఆమెను పరిశీలనగా చూశాను. 50 దాటుతున్న ఆమె ముఖం ఎంతో కోమలముగా అందంగా ఉంది. చెదరని చిరునవ్వు ఆమె ముఖంలో ఒక వెలుగులా ప్రసరిస్తూ ఉంది. బండి కదలబోతుందనగా ఒక ఆయన ఆదరాబాదరాగా వచ్చి ఆమె ఎదురు బెర్తులో కూర్చొని బయట చిరుజల్లు కురుస్తున్నది కాబోలు ముఖం రుమాలుతో తుడుచుకుంటూ యథాలాపంగా ఆమె వైపు చూశాడు. అతని పెదవులు సీత అంటూ తడబడుతూ ఉచ్చరించాయి. అప్పటికే ఆమె అతనిని రెప్పవాల్చకుండా చూస్తూ ఉంది. ఈసారి అతడు సంబరంగా సీత నువ్వేనా అన్నాడు. ఆమె కళ్ళతో నవ్వి అవును అన్నట్లు తలూపింది. అతను మాటే రానట్టు సంతోషమే దుఃఖమే తెలియని భావం నిర్వేదంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె మరోసారి నవ్వింది, ఓదారుస్తున్నట్టుగా. కొంతసేపటికి తేరుకున్నాడు. ఎలా ఉన్నావు సీత, బాగున్నావా అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతనే చూస్తూ ఉంది. ఏదో లోకంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సీత, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. మరపురాని మన కాలేజీ రోజులు. మొదటిసారి ఎప్పుడు నిన్ను మొన్నే జరిగినట్టు ఉంది. నిన్ను చూశానో తెలుసా? అప్పుడు కూడా ఇలానే చిరుజల్లు కురుస్తూ ఉంది. వర్షాన్ని చూస్తూ రూమ్ బయట వరండాలో నిల్చున్నా. కళ్ళ ముందు మెరుపు మెరిసింది. తొలి చూపులోనే నా మనసంతా నిండిపోయాం. తర్వాత క్లాస్ రూమ్లో నిన్ను చూసి నా ఆనంద అవధులు లేవు. క్లాసులో ఉన్నంతసేపు నిన్నే మైమరిచి చూస్తూ ఉండిపోయేవాడిని. ఫ్రెండ్స్ వేళాకోళం చేసినా పట్టేది కాదు. నీ దృష్టిలో పడటానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. క్షణంలో 1000 వంతు నన్ను చూసిన నా మనసు గంతులు వేసింది. నా పేరు మార్చి సీతారాముడు అని స్నేహితులు ఆట పట్టించారు. ఆనందంగా అనిపించింది. బిగించిన పెదవుల చివర్లు చిన్న నవ్వు కోసం పడిగాపులు కాసేవాడిని. నీ ధ్యాసలో పడి ఫస్ట్ సెమ్ మార్కులు తక్కువ వచ్చిన నీ చిరుకోపం చూసి చదువుపై దీక్ష వహించాను. నువ్వు చదువు తప్ప మరో ప్రపంచం తెలియదు.
మనం ఒకసారి అయినా మాట్లాడుకోలేదు. నీ మౌనం నచ్చింది. మౌనం అర్ధాంగీకారం అని భావించి కలలు కన్నాను. చూస్తూ ఉండంగానే కాలం పరుగులు తీసింది. చివరి పరీక్ష రోజు లెటర్ రాసి నీకందించా. నా హృదయం నీ పాదాల చెంత పరిచాను. నిన్ను విడిచి ఉండలేనని, ఎటైనా వెళ్ళిపోదామని సూచించాను. వారం రోజుల పాటు జవాబు వస్తుంది అని ఎదురు చూసినా రాలేదు. కనీసం నువ్వు కనిపించలేదు. నీ మౌనం నన్ను బాధపెట్టింది. నీకు పెళ్లి చూపులు జరిగిన సంగతి ఫ్రెండ్స్ మోసుకువచ్చారు. మనసు వికలమైంది. ఊరికి వెళ్ళలేదు. ఎక్కడో వెళ్ళిపోయాను. అమ్మ బెంగ పెట్టుకున్నాదని ఇంటికి తిరిగి వెళ్ళడం. ఆ పైన కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయాను. ఏ పని చేస్తున్నా నువ్వు నాతో ఉన్నావు. గవర్నమెంట్ జాబు వచ్చింది. తమ్ముడు చదువు పూర్తయింది. చెల్లెల పెళ్లి జరిగింది. మా అమ్మ బలవంతం మీద మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. పాపకి నీ పేరు పెట్టి నిన్నే పాపలో చూసుకుని తృప్తి చెందాను. మా ఆవిడ అప్పుడప్పుడు పదే పదే సీత సీత అని పిలుస్తారు ఎందుకు అని విసుక్కునేది. కానీ సీత, నువ్వెప్పుడైనా కనపడితే నిన్ను క్షమించమని అడగాలి. నీ మనసు తెలుసుకోకుండా ఆ విధంగా లెటర్ రాసి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు. అతని కంఠం వణికింది. నువ్వు ఎప్పుడు గుర్తు వచ్చినా నా మనసు దహించి వేసేది. అపరాధ భావనతో కుంగిపోయేవాడిని. క్షమిస్తావు కదూ? మాట్లాడటం ఆపి మొహం రుమాళ్ళతో దాచుకున్నాడు. ఇద్దరికీ గుండెలు భారమయ్యి ఆమె ముందుగా తేరుకొని వాతావరణం తేలిక చేయటానికి సంచిలోంచి బాక్సు తీసి అతనికి తిను అన్నట్లుగా అందించింది. ఒలిచిన తీయని నారింజ తొనలు, యాపిల్ మొక్కలు తింటూ, సీత, మనం ఒక్కసారైనా మాట్లాడుకోలేదు. నిన్ను ఒక్కసారైనా తాకాలని అనిపించేది అని నవ్వి, నువ్వు ఏమీ మారలేదు సీత, కాస్త లావయ్యావంతే అంటూ నవ్వాడు. నువ్వు కూడా ఏమీ మారలేదు, కాస్త తల నెరిసింది అంటూ చిలిపిగా నవ్వింది. ఇక వారి వారి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం ఎలా గడిచిందో వారికి తెలియదు. అతను ఏవేవో మాటలు చెప్పి ఆమెను నవ్వించాడు. చెక్కిలపై చెయ్యి ఆనించి అతను చెప్పే మాటలు వింటుంది. ఆ చిరు వెలుగులో వారు చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా అద్భుతంగా ఉన్నారు. ఆమె దిగాల్సిన స్టేషన్ సమీపిస్తుందనగా, ఇక వస్తాను రఘు అని చెయ్యందించింది. ఆమె చేతిని అపురూపంగా అందుకున్నాడు. ఇక సెలవా మరి అందామె. ఇద్దరి కళ్ళల్లో తడి. ఆమె దిగే వరకు చూస్తూ ఉండిపోయాడు. ఇంకా చిరుజల్లు కురుస్తూనే ఉంది. సీత కొడుకు ఆమె భుజాల మీద ఉన్న శాలువని తలపై సరిచేసి ఎంతో పదిలంగా తీసుకుని వెళ్ళిపోతుంటే సంతృప్తిగా కనుమరుగయ్యే వరకు చూసి బెర్తుపై జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు నీటితో మసకబారిన పెదవులపై చిరునవ్వు మెరిసింది. కారణం, సీత వెళుతూ కొడుకుని పిలిచి, నాన్నా రఘు, ఈ సంచి అందుకో అని అతని వైపు అర్థవంతంగా చూసింది. ఆ మాట వేదమంత్రంలా పదే పదే వినపడుతుంది. వేదనతో వేసారిన మనసు చల్లబడింది. జీవిత చరమాకంలో తన సీతని కలిశాననే సంతృప్తితో శేష జీవితం గడుస్తుంది. ప్రేమ జంటని కలిపాననే ఆనందంతో కాబోలు రైలు హుషారుగా ముందుకు సాగింది. లయబద్ధంగా సాగుతున్న రైలు శబ్దంలో నాకు తీయని సంగీతం వినబడుతుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.